a concept. That one is a conditional operator. So first of all we will discuss what is our agent. Let me discuss for today's our agent. సో టుడే మన యొక్క సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే కండిషన్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ కండిషన్స్ అనేవి చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్లో ఇఫ్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాని సింటాక్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం అనమాట. ఏంటిదంటే కండిషనల్ బ్లాక్ అంటే ఏంటిది, ఆ కండిషనల్ బ్లాక్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెంటేషన్ అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా నేర్చుకుంటాం. అలానే మరొకటి ఏం నేర్చుకుంటామంటే ఇఫ్ ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ని నేర్చుకుంటాం. ఇఫ్ ఎల్స్ అనే ఒక స్టేట్మెంట్ దాని సింటాక్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి నేర్చుకుంటాం. అలానే ఇంకా మనం ఏం నేర్చుకుంటామంటే ఒక కోడ్ వాక్ త్రూ నేర్చుకుంటాము. ఎట్లానే మనం ఏం చేస్తామంటే కొన్ని కామన్గా చేసే మిస్టేక్స్ని గురించి మనం నేర్చుకుంటాం. అంటే మీ అందరికీ తెలుసు కదా, బీటెక్లో మీరు పైథాన్ అనేది నేర్చుకునేటప్పుడు ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటారు కదా. అంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్స్ మొత్తం వచ్చేంత వరకు బాగా నేర్చుకున్నాం. ఎందుకంటే మనకు ఒక కండిషన్ అనేది రాయడం కనుక వచ్చింది అంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ బిల్డ్ చేయడం అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చినట్లే అనమాట. ఒక కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం కనుక మనం బాగా కనుక పర్ఫామ్ చేసామంటే ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే ఈజీగా ఏమవుతామంటే గ్రోయింగ్ అనేది అవ్వచ్చు అనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేయాలి అంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఇంకొంచెం బాగా నేర్చుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. రైట్ ను మనం ఎస్టర్డే చెప్పుకున్న కాన్సెప్ట్ని ఒకసారి ఈ కండిషన్స్ అనేవి చెప్పాను కదా, ఆ కండిషన్స్ గురించి మరొకసారి డిస్కస్ చేసుకుందాం. మీ అందరికీ కండిషన్స్ అనేది చెప్పే ముందర మనకు కొంత కావాలి, బట్ ఆల్రెడీ మనం ఈ టాపిక్ విన్నాం కాబట్టి ఒకసారి కొంచెం ఓవరాల్గా నేర్చుకుందాం. కండిషన్ అంటే ఏందో చూద్దాం. అసలు కండిషన్ అంటే ఏందో చూద్దాం. కండిషన్ అంటే ఏంటిది? వసంత, డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ కండిషన్? What about condition? Execute a block of code. కండిషన్ ని ఎగ్జిక్యూట్ చేయడం సార్. అంటే అదంతా మా అమ్మాయికి వచ్చేసింది ప్రోగ్రామ్లో. అలౌ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని చెప్పింది. గుడ్, సూపర్. బట్ నాకు అవన్నీ తెలియకుండా ఇట్స్ నార్మల్ మన యొక్క డే టు డే లైఫ్లో కూడా ఈ కండిషన్స్ అంటే ఏందో చెప్దాం అనుకున్నాం. అంటే ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో కొంచెం ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఫుడ్ తింటా ఉంది. ఆ ఫుడ్ తినాలి అనేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే టిఫిన్ ప్లేట్లో పెట్టుకుంది, లేకపోతే గంటెలో తింటుంది. వాళ్ళ నాన్నగారు ఏమన్నారు, మాయ్ నువ్వు అన్నం తినాలి అంటే పళ్ళెంలోనే తిను, అట్లా గంటెల్లోనో చెంచాల్లోనో తినకూడదమ్మా అని చెప్పాడు అనమాట. అంటే వాళ్ళ నాన్న చెప్పిన దాన్ని ఏమంటారంటే ఆ అమ్మాయి దాన్ని ఫాలో అవుతుంది కదా, దాన్ని ఏమంటారంటే ఒక కండిషన్ అని పిలుస్తాం. అలానే ఒక రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్లు ఇలా ఉన్నాయి అనమాట. చాలా రోడ్లు ఉండొచ్చు, బట్ ఇలా ఉంది. ఇక్కడ మా వసంత అనే అమ్మాయి ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ కాలేజీ ఉంది అనుకున్నాను. ఈ కాలేజీకి రావాలనుకో ఆ అమ్మాయి ఎలా వెళ్తుందంటే స్ట్రైట్గా వెళ్ళింది. తర్వాత ఏం చేసిందంటే ఇలా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది కదా. అంటే ఒక కాలేజీకి వెళ్ళాలంటే ఒక కండిషన్ ఆధారంగా చేసుకుని మనం ఏమయ్యామంటే స్ట్రైట్గా వెళ్ళే రోడ్లని పక్కకి తిరిగి వెళ్ళిపోయాం అనమాట. అలా మన డే టు డే లైఫ్లో ఏం చెప్తామంటే కండిషన్ అంటే ఏం చెప్తామంటే ఏదో ఒకటి, అంటే పలానా ఇలా చేయు, పలాంది మాత్రమే ఉంటే చాలు అనేసి మనం ఏం చెప్తామంటే ఒక థింగ్ అనేది చెప్తామన్నమాట. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మా నఫిల్ అనేవాడు ఏం చేశాడంటే చాలా మంది సెషన్లో ఉన్నారు, రే నఫిల్ నువ్వు మ్యూట్ చేయరా అని చెప్పాను అనమాట. అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు, నేను చెప్పిన దాన్ని ఏం చేస్తాడంటే అర్థం చేసుకొని వాడు మైక్ అనేది ఆఫ్ చేసేస్తాడు. ఇలాంటి వాటిని ఏమంటారంటే కండిషన్స్ అంటారు. ఇలా చేయు, అలా చేయు, అది చేయు, ఇది చేయు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పే వాటిని డే టు డే లైఫ్లో కండిషన్స్ అని పిలుస్తాం కదా.
అలానే మనకి సాఫ్ట్వేర్లో కూడా ఏముంటుందంటే ఇలానే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే కండిషన్స్, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాము, బోలెడ ఏం చేస్తాము, ఒక ప్రోగ్రాంలో ఏం చేస్తాము, బోలెడ్ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే రిటర్న్ అనేది చేస్తామా లేదా, అవునా కాదా? అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏం చేస్తాము, బోలెడ్ నంబర్ ఆఫ్, ఆల్రెడీ ప్రీవియస్లీ చెప్పుకున్నాం కదా, అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏం చేస్తామంటే బోల్డ్ అని ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి చెప్తా ఉంటాం. అవి సపోజ్ నేనేం చేశానంటే ఒక 10 లైన్ల కోడ్ అనేది రాద్దాం అనుకున్నాను, 10 లైన్స్ కోడ్ అనేది రాద్దాం అనుకున్నాను అనమాట. ఆ 10 లైన్ల కోడ్ రాయాలని నేనేం చేశానంటే బోల్డ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్తో నేనేం చేశానంటే ఆ ప్రోగ్రామ్ని డెవలప్ చేశాను. ఓకేనా? ఓకే డన్. అప్పుడు నేను పైథాన్ అనే దాన్ని యూజ్ చేశాను. అప్పుడు ఏమైంది అంటే నేను రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడు, ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏం చేసిందంటే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటరు అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థం చేసుకొని అది కరెక్ట్గా ఉంది అంటే దాన్ని ఏం అర్థం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. తర్వాత ఏం చేస్తుంది, సెకండ్ లైన్. ఆ తర్వాత ఏం చేస్తుంది, థర్డ్ లైన్. అంటే కంప్యూటర్ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ చూద్దామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే పైథాన్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్, అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్ ఆధారంగా చేసుకొని ఒక్కొక్క లైన్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది అనమాట. అంటే నేను ఒక 20 లైన్లు కోడ్ రాశానుకో, 20 లైన్ని పైథాన్ ఒకేసారి కంప్లీట్ చేయదనమాట. ఏం చేస్తుందంటే మొదటి లైన్ కోడ్ని చదువుకొని దాన్ని కరెక్ట్ అయితే మొదటి కోడ్ని ప్రింట్ చేస్తుంది, తర్వాత రెండో లైన్, తర్వాత మూడో లైన్. అంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ కనుక రాసామనుకో ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్ ఆధారంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, ఆ సీక్వెన్స్ ఆధారంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో ఒక్కొక్క స్టెప్ని ఏం చేస్తుందంటే అది ఎగ్జిక్యూట్ చేస్తా ఎంటైర్గా ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట పైథాన్లో. ఇదంతా మీ అందరికీ తెలుసు కదా, ఓకేనా? ఇదే జరిగిద్దని మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఓకే, అలా మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు అన్ని సార్లు కూడా ఏం చేస్తామంటే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని సార్లు ఏం చేస్తామంటే మధ్యలో ఒక చిన్న మ్యాజిక్స్ అనేవి చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే కండిషన్స్ అనేవి అప్లై చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక 10 లైన్లు కోడ్ రాసుకున్నాను, దాంట్లో నేను 6వ లైన్లో ఏం చేశానంటే ఒక కండిషన్ అనేది చెప్పాను అనమాట. ఒక కండిషన్ అనేది చెప్పాను. అప్పుడు దాకా ప్రోగ్రామ్ ఏమైంది, మొదటి స్టెప్ని అర్థం చేసుకుంది, ఎగ్జిక్యూట్ చేసింది, రెండో స్టెప్, మూడో స్టెప్, అట్లా 5వ స్టెప్ దాకా వచ్చింది. 6వ స్టెప్కి రాగానే ఏం చెప్పానంటే ఇక్కడ నేనేం చెప్పాను, ఇంకా చాలా కోడ్ ఉంది కదా, ఆ కోడ్ మొత్తం కూడా ఎలా అయిందంటే ఇక్కడ నేను చెప్పిన కండిషన్ని అర్థం చేసుకొని ఆ కండిషన్ని ఆధారంగా చేసుకొని తర్వాత లైన్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఏం అర్థమైంది, నార్మల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇది కూడా అలానే సాల్వ్ చేయాలి కదా, అలా చేయకుండా ఏం చెప్పిందంటే నేను ఇక్కడ రాసిన కండిషన్ని అర్థం చేసుకొని ఆ కండిషన్కి మ్యాచ్ అయితేనే తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అలా కాదనుకో కోడ్ అనేది ఏమవుతుందంటే ఎర్రర్ అనేది వచ్చేసేసి ఎగ్జిక్యూట్ అనేది చేయదనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అప్లై చేసి ప్రోగ్రామ్ అనేది రాస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రాంలో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా కొన్ని కండిషన్స్ అనే వాటిని కూడా ఏం చేస్తామంటే ఇంక్లూడ్ చేసేసి ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తూ ఉంటాం. అలా రాసేటప్పుడు పైథాన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే కండిషన్స్ లేవో ఆ కండిషన్స్ దాకా ఏం చేస్తాయంటే నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తుంది. ఎప్పుడైతే కండిషన్ అనేది వస్తుందో ఆ కండిషన్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తుందంటే తర్వాత లైన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తాయి. అంటే ఇలా చేసే మెథడ్ని ఏమంటారంటే ఈ పార్ట్ ఆఫ్ ద మెథడ్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏం చేస్తామంటే ఒక కండిషన్ ఆధారంగా నా యొక్క ఇన్స్ట్రక్షన్ని ఏం చేయమన్నారంటే ఎగ్జిక్యూట్ చేయు అని చెప్పడం అనేది చేస్తాం అనమాట. న్యాచురల్గా మనం చేస్తూ ఉంటాం. ఇలా చెప్పడాన్ని ప్రోగ్రాంలో ఏమని పిలుస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అనమాట. అంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే అందరికి అర్థమైందా, ఏమన్నా డౌట్ ఉందా?
అంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్ అంటే మీ అందరికి అర్థమైందా? ఇక్కడ చూడు, ఇక్కడే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది అనుకో, ఆ స్క్రీన్ మీద మీకు ఏముందంటే అక్కడ ఉన్నదంతా ఒక కోడ్ అనుకున్నాను, పెద్ద కోడ్ అనుకున్నాను. ఆ కోడ్ అంతా కూడా ఏం చేస్తుంది, పైథాన్ వరుసగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. దాంట్లో బులుగు లైన్ అనేది వచ్చి చూడు, ఆ బులుగు లైన్ కాడ కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ పైన నేనేం చెప్పానంటే ఒక కండిషన్ చెప్పాను. అంటే మామూలుగా అయితే అన్ని కోడ్లు ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి. ఆ బులుగు లైన్స్ వచ్చిన లేకపోతే ఏమవుతుందంటే మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు అని చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? కండిషనల్ స్టేట్మెంట్ అంటే మీ అందరికీ అర్థమైంది. అంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇక్కడే మీకు చెప్పాను కదా, ఒక 10 లైన్ల కోడ్ ఉంటే 6వ లైన్ 7వ లైన్ కాడ మనం ఏం చేసామంటే ఒక కండిషన్ చెప్పాను, 6వ లైన్ కాడ చెప్పాను. 7వ లైన్ కాడ ఉన్న కోడ్ ఏమైందంటే ఈ కండిషన్ ని ఆధారంగా చేసుకొని ఈ 7వ లైన్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఈ 7వ లైన్ ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారన్నమాట. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే కండిషన్ని ఆధారంగా చేసుకొని ఒక కండిషనల్ స్టేట్మెంట్లో కండిషన్ని ఆధారంగా చేసుకొని తర్వాత లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేయు అని చెప్పడాన్ని ఏమంటారంటే, ఆ ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారనమాట. అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్లో కండిషన్ తర్వాత మనం ఇచ్చే లైన్ ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారనమాట. అంటే మీ అందరికి అర్థమైన బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఏమని పిలుస్తారంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్లో కండిషన్ తర్వాత మనం ఇచ్చే లైన్ ఆఫ్ ద మనం తర్వాత ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద కోడ్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారనమాట. ఈ వర్డ్ అందరికీ అర్థమైనట్లయినా కాదు, ఇంకేమైనా డౌట్ ఉందా? చెప్పాలి, ఎందుకంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాకపోతే మీరందరూ కూడా ఏమవుతారంటే చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాయాలంటే మనకు రావాల్సింది 2 అనమాట మ్యాండేటరీగా. ఒకటి ఒకసారి మళ్ళీ చెప్పారా సార్? ఇఫ్ కండిషన్ అనేది ఒకటి రావాలి. ఆఫ్టర్ దట్ మనకి ఏం కావాలి అంటే మనకి ఫర్ లూప్ అనేది ఒకటి కావాలన్నమాట. కండిషన్ ఒకటి రావాలి, లూప్ అనేది ఒకటి రావాలి. ఈ 2 వస్తేనే మనం ఏమవుతాం అంటే మంచి ప్రోగ్రామరం అవుతాం అనమాట. లేకపోతే ఏమవుతుందంటే మనం ప్రోగ్రామరం కామనమాట. ఓకేనా? అందుకని కండిషన్ అంటే ఏందో చెప్తున్నాను అనమాట. అదంతా అర్థం కావడానికి నేనేం చేశానంటే ఏదో ఒక పిచ్చ ప్రోగ్రామ్ రాసుకున్నాను అనమాట. ఏంటిది అంటే ఇదంతా మీనింగ్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు అనమాట. దాని మీనింగ్ అనేది తెలుసుకోవడానికి చూద్దాం. ఏ ఈక్వల్ టు ఇది ఏందో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఇన్పుట్ అని రాశాను, బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాశాను. తర్వాత నేనేం చేశానంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఇట్లా ఏదో వచ్చాను అనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక చిన్న థింగ్ అనేది చేశాను అనమాట. ఏం చేశాను అదంతా కూడా తర్వాత చూద్దాం అనమాట. ఓకేనా? అంటే నేను ఇక్కడ ఒక థింగ్ అనేది రాశాను అనమాట. ఏమి రాశాను, ఏంటి, దాని మీనింగ్ అంతా కూడా తర్వాత చూద్దాం. ఓకేనా? ఏంటిది ఆ తర్వాత మిగతాదంతా కూడా తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి. ఈ స్క్రీన్ మీద నేను ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను అనమాట. ఆ ప్రోగ్రాంలో కనుక మనం గమనిస్తే ఒక థింగ్ అనేది చూడొచ్చు అన్నమాట. ఏముందంటే ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ అంటారు. అంటే మన కంప్యూటర్కి చెప్పడానికి మనం ఏం చేసామంటే ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చామన్నమాట. ఓకేనా? ఆ ఇన్స్ట్రక్షన్ ఆధారంగా చేసుకుని ఈ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుందంటే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది, దాన్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కంప్యూటర్కి చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చెప్పాను అనమాట, తర్వాత ఇంకో ఇన్స్ట్రక్షన్ చెప్పాను, తర్వాత ఇన్స్ట్రక్షన్ కూడా ఏమైందంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫస్ట్ పైథాన్లో, తర్వాత ఇది
తర్వాత ఇది ఇట్లా ఏం చేస్తుందంటే పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైన్ని అర్థం చేసుకొని ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇక్కడ అన్ని కూడా నార్మల్గా వచ్చినాయి ఈ 2 లైన్లు. 3వ లైన్ అనేది చూడు ఏమని వచ్చిందంటే ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ డిఫరెంట్గా ఉన్న దాన్ని ఏమని పిలుస్తారంటే కండిషన్ అంటారు. అంటే ఇవన్నీ నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళినాక ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయినాక ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, కానీ ఏమవుతుందంటే ఈ కోడ్ అనేది కరెక్ట్ అయితేనే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. ఈ కోడ్ అనేది కరెక్ట్ కాలేదనుకో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కాబాక అని మనం ఏం చెప్పామంటే ఒక చిన్న తిరకాసు పెట్టామన్నమాట. ఆ తిరకాసుని ఏమని పిలుస్తారంటే కండిషన్ అంటాం. అంటే ఒక ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే ఒక ప్రోగ్రాంలో కోడ్ అనేది రాసుకుంటా వెళ్తున్నాం. ఆ రాసేటప్పుడు మధ్యలో నేను ఏం చెప్పానంటే ఆ కోడ్లో మధ్యలో ఏం చేశానంటే ఒక కండిషన్ చెప్పాను. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే తర్వాత లైన్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యి పైతాను, లేకపోతే ఎగ్జిక్యూట్ చెయ్యకు అని చెప్పాను అనమాట. ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా మనం రాసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో మనం ఏం చెప్తామంటే పలాంది ఉన్నప్పుడు మాత్రమే నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయ తర్వాత లైను అని చెప్పి కనుక మనం రాసాము అంటే దానిని ఏమంటారంటే కండిషన్ అని పిలుస్తారు. ఈ కండిషన్ కింద మనం చెప్పే ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారన్నమాట. అంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నప్పుడు మధ్యలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏమవుతాయి అంటే మనం చెప్పిన కండిషన్ని సాటిస్ఫై అయితేనే తర్వాత లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేయు అని చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా. ఇంకా ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకేనా. హరివందన ఏమన్నా డౌట్ ఉందా? ఇఫ్ యూ హ్యావ్. ఓకే. దాంట్లో మనం ఏం చెప్పామంటే దాంట్లో ఇక్కడ మనం రాసిన కోడ్లో ఉంది చూడు, ఇది ఇక్కడ మనం చెప్పిన ఈ లైన్ ఏమంటారంటే కండిషన్ అంటారు. అదేందో బ్రీఫ్గా చూద్దాం. ఆ కండిషన్ తర్వాత మనం రాసాం చూడు, ఈ లైన్ రాసాం చూడు, ఈ లైన్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. మనం కండిషన్ చెప్పిన తరువాత రాసిన ఇన్స్ట్రక్షన్ ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. అంటే ఈ కండిషన్ అంటే ఏంది, ఇఫ్ ఎందుకు రాసాము, బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎందుకు రాసాము, వీటన్నిటి గురించి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఒక ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు లాట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏం చేస్తామంటే రాయడం అనేది చేస్తాం అనమాట. అక్కడ మెన్షన్ చేయడం అనేది చేస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్లో మనం ఏం చేసామంటే ఫ్యూ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ కాడ మనం ఏం చేసామంటే ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేయడం ద్వారా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేయు అని కంప్యూటర్కి నార్మల్గా చెప్పడం అనేది చేస్తారనమాట ప్రోగ్రాంలో. అలా చెప్పి ఆ కండిషన్ ఆధారంగానే తర్వాత లైన్ ఎగ్జిక్యూట్ చేయు అని చెప్పే మెథడ్ని ఏమని పిలుస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారనమాట. ఆ కండిషనల్ స్టేట్మెంట్లో మనం కండిషనల్ తర్వాత మనం చెప్పే నెక్స్ట్ లైన్ ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. ఆ పేరుతో పిలుస్తారు అనమాట. అంటే ఈ లైన్ రాయడానికి ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటారు అనమాట. అంటే ఏంటి అనేది అర్థం కావడానికి చెప్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు కండిషనల్ స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయి, దానికి సింటాక్ ఏంటిది అనేది చూద్దాం అనమాట. ఓకేనా. ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది మామూలుగా కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాయాలంటే మనం ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక కండిషన్తో మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాయడం అనేది చేస్తారనమాట. ఇఫ్ అనే ఒక కీవర్డ్ను ఉపయోగించి ఏం చేస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ని న్యాచురల్ ఏం చేస్తారంటే అందరూ కూడా ఇఫ్ అనే ఒక కీవర్డ్ను ఉపయోగించి కండిషనల్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేయడం అనేది ఆనవాయితీగా చేస్తున్నారు అనమాట. అక్కడ ఇఫే ఎందుకు వాడాలి అనేది ఎవరికి తెలియదు అనమాట. అంటే న్యాచురల్గా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఏం చేస్తున్నారంటే ఒక కండిషన్ అనేది చెప్పాలి అంటే దానికోసం ఏం చేస్తారంటే ఇఫ్ అనే కీవర్డ్ను ఉపయోగించి ఏం చేస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాస్తాం అనమాట. ఓకే. ఇఫ్ అనే లైన్ రాసిన తర్వాత లైన్ ఏమని పిలుస్తారంటే ఇఫ్ అనే లైన్ కాడ మనం రాసిన కండిషన్ సాటిస్ఫై అయితేనే తర్వాత రాసిన
కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్తాం. ఆ తర్వాత రాసే కోడ్ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్. అంటే మనం రాసిన ఇఫ్ స్టేట్మెంట్లో, ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్లో మనం రాసిన కండిషన్ తర్వాత రాసే లైన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తాం. అంటే మనం రాసే ఈ స్టేట్మెంట్లో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే కింద దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యు అనేది ఎప్పుడు చెప్తా ఉంటాం అనమాట. అంటే అవి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఇఫ్ కండిషన్లో కనుక చూస్తే మొత్తం ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇఫ్ కండిషన్ అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది మనం రాయాలి అంటే దానిలో మొత్తం 4 భాగాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఒక్క సెకండ్లో చెప్పేసి అగైన్ మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే బేసికల్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం అన్నమాట కంప్యూటర్కి. ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఒక కండిషన్ని స్పెసిఫై చేసి ఆ కండిషన్ని సాటిస్ఫై అయితేనే తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ని ఎగ్జిక్యూట్ చేయు అనేది కూడా మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అనేది చేస్తారనమాట. మనం చెప్పిన ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో ప్రోగ్రాంలో కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారనమాట. ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఇఫ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ని క్రియేట్ చేస్తాం. ఆ ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాయాలంటే ఇఫ్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి అసలు దాని సింటాక్ ఎలా ఉంటుందని చూద్దాం. కండిషన్ రాయాలంటే ఆ కండిషన్ రాయాలంటే దాని సింటాక్ ఏంటంటే ఇఫ్ అనే ఒక కీవర్డ్ రాయాలి, దాని తర్వాత ఏం రాయాలంటే ఒక కండిషన్ రాయాలి, తర్వాత ఏం చేయాలంటే ఒక సెమీ కాలన్ రాయాలి, తర్వాత ఏం చేయాలంటే ఇండెంటేషన్ అనేది చెయ్యాలి, ఆ తర్వాత ఏం చేయాలంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రాయాలన్నమాట. అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్లో సింటాక్ ఏంటిదంటే మీరే చెప్పాలన్నమాట. ఇఫ్ కండిషన్ తర్వాత ఏం చేయాలి ఒక కాలను, తర్వాత ఏం చేయాలి ఇండెంటేషన్, ఆఫ్టర్ దట్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రాయాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే దాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? కండిషనల్ స్టేట్మెంట్లో 5 ఉంటాయి అన్నమాట. ఇఫ్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, కాలన్ ఉంటుంది, ఇండెంటేషన్ ఉంటుంది, బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ 5 ఉంటేనే దాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారనమాట. అంటే ఒక ప్రోగ్రాంలో మనం ఏదైనా కండిషన్ని స్పెసిఫై చేసి రాయాలి అంటే ఈ 5ని మనం మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? అది దాని యొక్క సింటాక్స్. దానిలో ఇఫ్ అంటే ఏంటిదంటే ఇఫ్ అంటే ఇట్ ఈస్ ఏ కీవర్డ్ అనమాట. దానికి మీనింగ్ ఏం లేదనమాట. అంటే నేను ఇక్కడ కండిషన్ రాసుకున్నాను అని చెప్పడానికి ఇఫ్ అనే కీవర్డ్. సార్ యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. ఆ తర్వాత చెప్పేదాన్ని ఏమని పిలుస్తారంటే కండిషన్ అని పిలుస్తారు అనమాట. కండిషన్. వసంత ఈజ్ ఇట్ ఆడిబుల్? సతీష్ ఈజ్ ఇట్ ఆడిబుల్? ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ అనేది చెప్తా ఉన్నాను కదా. కండిషన్ అంటే ఏంటిదంటే లైక్ ఏ ఎక్స్ప్రెషన్ అనమాట. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిదంటే టు సాల్వ్. అంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటే మనం సాల్వ్ చేయగలిగే దానిని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఇస్తామంటే ఇప్పుడు కూడా మనం అందరం కూడా నేర్చుకున్నాం చూడు, రిలేషనల్ ఆపరేషన్స్ అంటే 2 వాల్యూస్ ఉంటాయి అనమాట. ఏవైనా 2 రకాల వాల్యూస్ ఉంటాయి అనమాట. ఆ 2 రకాల వాల్యూస్ మధ్యలో ఒక రిలేషనల్ ఆపరేషన్ కనుక మనం పెట్టామనుకో దానిని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే సాల్వ్ అయ్యేటట్లే ఉండాలన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేస్తే మనకి అది ఎగ్జాక్ట్లీ ట్రూ ఆన్సర్ వచ్చినా కానీ దాన్ని కండిషనే అంటాం, లేదా ఫాల్స్ ఆన్సర్ వచ్చినా కానీ దాన్ని కూడా ఏమంటారంటే కండిషనే అంటాం. అంటే కండిషన్ అంటే ఏంటిది అంటే ఒకసారి సపోజ్ చూద్దాం. ఏం చేశాను? కండిషన్ అంటే మనం ఏమైనా వాల్యూస్ ఉండొచ్చు అనమాట. అంటే ఒక వాల్యూ ఏమనుకున్నా అంటే సి అనుకున్నాను, ఒకటి ఏమనుకున్నా అంటే ఎక్స్ అనుకున్నాను. అంటే 2 వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాం. ఆ కంపేర్ చేసేటప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్ అంటే ఇది లెస్ దాన్, గ్రేటర్ దాన్ అలాంటి వాటిని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. అంటే ఒక రిలేషనల్ ఆపరేటర్తో 2 వాల్యూస్ని కంపేర్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కండిషన్ అని పిలుస్తారు. అంటే కండిషన్ అంటే ఏంటిది? కండిషన్ అంటే ఏంటిదంటే 2 వాల్యూస్ని రిలేషనల్ ఆపరేటర్తో కంపేర్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కండిషన్ అని పిలుస్తారు. దీన్ని మ్యాథ్స్ భాషలో ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు అన్నమాట. ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది? ఈ ఎక్స్ప్రెషన్ని మనం కనుక సాల్వ్ చేసామనుకో అది సాల్వ్ అయ్యింది అనమాట. సాల్వ్ అయ్యి ట్రూ అయినా రావచ్చు లేదా ఫాల్స్ అయినా రావచ్చు.
ఇలా రెండిట్లో ఏది వచ్చినా కానీ అది ఎక్స్ప్రెషన్ అయితే చాలన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ అయితే చాలా ఫాల్స్ వచ్చినా పర్లేదు, ట్రూ వచ్చినా పర్లేదు. అలాంటి వాటిని ఏమంటారంటే కండిషన్ అని పిలుస్తారు అనమాట. కండిషన్ అంటే మీ అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అంటే ఒక్కొక్క దాని మీనింగ్ తెలుసుకోండి. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇంకొంచెం క్లారిటీగా అర్థమైంది అనమాట. ఓకేనా? ఓకే. కండిషన్ అంటే మీ అందరికి అర్థమైందా? రెండు వాల్యూస్ మధ్యలో ఒక రిలేషనల్ ఆపరేటర్తో కనుక ఉంచాము అంటే దాన్ని కండిషన్ అంటాం. అంటే ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా, అలా సాల్వ్ చేసే ఒక ట్రూ కానీ ఫాల్స్ రిజల్ట్ని ఇచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని కండిషన్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? అలానే నెక్స్ట్ వర్డ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వర్డ్లో ఏంటంటే ఇండెంటేషన్ అంటే కండిషన్ తర్వాత ఏం చేయాలంటే రెండు చుక్కలు పెట్టాలి. ఆ చుక్కలను ఏమని పిలుస్తారంటే కాలన్ అని పిలుస్తారనమాట. ఆ తర్వాత లైన్లో మనం ఏం చేయాలంటే ఇఫ్ నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకూడదు అనమాట. ఇఫ్ తర్వాత నుండి మనం ఏం చేయాలంటే 4 లైన్లు స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట. దానిని ఏమంటారంటే ఇండెంటేషన్ అని పిలుస్తారనమాట. అంటే మనం ఇండెంటేషన్ అంటే మీ అందరికి తెలుసు కదా, స్పేసింగ్ అనేది ఇవ్వడం అని తెలుసు కదా. స్పేసింగ్ అనేది ఇవ్వాలి. ఆ స్పేస్ అనేది ఎన్ని లైన్స్ ఇవ్వాలి? 4 లైన్లు ఏం చేయాలంటే తర్వాత లైన్ ఎప్పుడైనా కండిషన్ రాసేటప్పుడు ఆ కండిషన్ కింద ఇఫ్ రాసి దాని పక్కన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం. దాని పక్కన ఏం చేస్తామంటే ఒక కాలం పెడతాము. దాని కింద లైన్లో ఏం చేస్తామంటే ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. ఇండెంటేషన్ అనేది అంటే ఏంటిది అంటే స్పేసింగ్ ని ఇండెంటేషన్ అంటారు. ఎన్ని లైన్ స్పేస్ ఇవ్వాలి అంటే 4 క్యారెక్టర్లకి ఎంతైతే స్పేస్ ఇస్తామో అంత స్పేస్ ఇచ్చేసి తర్వాత రిమైనింగ్ ద కోడ్ అనేది రాయాలన్నమాట. ఆ రిమైనింగ్ రాసే కోడ్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. అంటే ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏమని పిలుస్తారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తారు. అంటే కండిషనల్ బ్లాక్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ రాశాను కదా, ఈ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ట్రూ అయితేనే దాని కింద రాసే నేను లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఎగ్జిక్యూట్ చెయ్యి. ఇది ఫాల్స్ అయితే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చెయ్యకు అని చెప్పడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాన్ని ఏమంటారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం చెప్పిన కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాకూడదు అని చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తారు. ఒక కండిషనల్ బ్లాక్ అనేది ఎప్పుడు కూడా ఏం చేసిందంటే మనం చెప్పిన కండిషన్ అనేది ట్రూ అయితేనే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తారన్నమాట. అంటే మీ అందరూ అంతవరకు అర్థం చేసుకుంటే సరిపోయింది అనమాట. అంటే దీంట్లో ఉన్న ప్రతి లైన్ ఎవరికన్నా డౌట్ ఉందా? నేనేం చేశాను అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ని టోటల్ గా అర్థం చేసుకుంటున్నాను. ఏమనుంది అంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే మీ అందరికి అర్థమైంది. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేసి మనం ప్రోగ్రామ్ రాస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేసామంటే మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక కండిషన్ని స్పెసిఫై చేయడం ద్వారా తర్వాత వచ్చే కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు కావాలి అని చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్ అని పిలుస్తారన్నమాట. అలా కండిషనల్ స్టేట్మెంట్ రాయాలంటే దాని సింటాక్స్ ఏంటంటే ఇఫ్ అని రాసి కండిషన్ రాసి కాలం పెట్టి తర్వాత ఇండెంటేషన్ ఇచ్చి తర్వాత బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇస్తాం. దీంట్లో ఇఫ్ అంటే మీ అందరికీ తెలుసు, కండిషన్ అంటే ఒక ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది రైట్ అయినా పర్లేదు, రాంగ్ అయినా పర్లేదు. ఓకే, యా థ్యాంక్ యూ. సో హర్ష, యా ఈజ్ ఇట్ ఆడబుల్? యా సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఇండెంటేషన్ అనేది చేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఒక కోడ్ అనేది రాస్తాం అన్నమాట. ఆ కోడ్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటారు. మనం పైన చెప్పిన కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం రాసే లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పడాన్ని ఏమంటారంటే కండిషనల్ బ్లాక్ అని పిలుస్తారు. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాయాలంటే ఈ ఫొనెటిక్స్ ఆధారంగా చేసుకొని ఈ సింటాక్స్ ఆధారంగా చేసుకొని ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు దాకా మనం ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏందో అర్థం చేసుకున్నాం. బట్ కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు అనుకున్నాం. ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకేనా. దానికోసం మీ అందరికి ఏం చేస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసుకునే ముందర నాకేంటంటే ఒక చిన్న క్లూ వర్డ్ అనేది కావాలన్నమాట. ఏంటిది అంటే
సపోజ్ నాకు దగ్గర ఏముందంటే ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని ఉందన్నమాట. ఫస్ట్ అని ఒకటి ఉంది, లేదా మెసేజ్ అని ఒక వేరియబుల్ ఉంది. మెసేజ్ అనే వేరియబుల్ ఇచ్చాం, ఈజ్ ఈక్వల్ అని ఇచ్చాము. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక 5 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? ప్రింట్ ఆఫ్ మెసేజ్ అని పెట్టాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? గెస్ ఎనీవన్? 5 సార్. ఏమని వస్తుంది? 5. ఏ 5 వస్తుంది? ఇన్పుట్ లో 5 అనేది స్టోర్ అవుతుంది కదా సార్. సో మెసేజ్ అంటారు, ప్రింట్ ఆఫ్ మెసేజ్ అంటున్నారు కాబట్టి 5 వస్తుంది. Which kind of data type? ఇంటీజర్ వస్తుంది. నాట్ ఇంటీజర్. యా, అది ఏంటిదో చూద్దాం అనుకున్నాం. అది ఏంటిదో వాల్యూ చూద్దాం అనేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ మెసేజ్ పక్కన నేనేం చేశానంటే టైప్ ఆఫ్ అని పెట్టాను అనమాట. టైప్ ఆఫ్ అని పెట్టేసాను అనమాట. టైప్ ఆఫ్ అని పెట్టేసేసి ఆ వేరియబుల్ ఇచ్చారనమాట. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే నేను అక్కడ ఇన్పుట్లో 5 అని ఇచ్చాను. ఆ 5 అనేది ఏంటి? మామూలుగా ఇంటీజర్ ఇస్తే నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే స్ట్రింగ్ అని. ఇప్పుడు స్ట్రింగ్ కాకుండా నేను ఆ ఇచ్చిన 5 అనేదాన్ని ఇంటీజర్లో మార్చాలి అనుకున్నాను. ఇంటీజర్గా మార్చాలి అంటే అప్పుడు ఏం చేస్తాం? ఇంటీజర్గా మార్చాలంటే int of message. అప్పుడు ఏం చేస్తామంటే మెసేజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేద్దాం అక్కడ Input. వాల్యూ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. అది పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడేమైంది? నాకు ఒక ఎర్రర్ వచ్చింది. వై? ఎందుకు? అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఇన్పుట్ అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? మీకు సింటాక్స్ చెప్పాను కదా, ఏమని చెప్పాను? ఎప్పుడైనా సరే ఏదైనా రాయాలి అంటే మనం ఏం చేశాను? ఎప్పుడు కూడా ఏం చేశాను? ఇంటీజర్లోకి మార్చాలి అంటే ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి? వేరియబుల్ అనేది ఇస్తేనే మనకి ఏమైందంటే అది డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది అనమాట. లేకపోతే రాదని చెప్పాను కదా. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇస్తే నాకు రాలేదు. నేనేం చేశానంటే మెసేజ్ అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది? ఇంటీజర్గా మారిపోయింది. ఇంటీజర్గా వచ్చేసి ఇప్పుడు అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇలా చేయకుండా ఇంకొకలా కూడా చేయొచ్చు అనమాట. ఈ మెసేజ్ అనే వేరియబుల్ ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది ఏమవుతుంది? ఇన్పుట్లో ఇచ్చింది ఇంటీజర్గా కాదు, స్ట్రింగ్ అని తెలుసు మీ అందరికీ. అప్పుడు నేనేం చేశానంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టాను. అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది ఒకసారి చూద్దాం. ఏమైంది? మనం రాసిన వాల్యూ అనేది ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇంటీజర్గా మారిపోతుంది అనమాట. అంటే మనం ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని డైరెక్ట్గా మనం వేరే దాంట్లో కనుక మార్చాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఆ వేరియబుల్ రాసినప్పుడు ఆ వేరియబుల్ కాడ ఇంట్, స్ట్రింగ్ ఇలా పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇంటీజర్గా మార్చేయచ్చు అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్ అనమాట, అందరు సాఫ్ట్వేర్లో వాడేది. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం తీసుకున్న కోడ్ అనేది అర్థం చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. A = int of input off అని ఒకటి ఉంది. B = int of input off అని ఒకటి ఉంది. if A is greater than B అని ఉంది. ఒక కాలం ఉంది. ప్రింట్ ఆఫ్ A - B అని ఉంది.
తర్వాత ఏముందంటే ప్రింట్ ఆఫ్ A+B అని ఒక కోడ్ ఉంది. ఇన్పుట్లో నేను ఏం రాశానంటే 1, 2 అని రాశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఆల్రెడీ నేను చెప్పుకుందే కదా, ఏమని సార్ రావచ్చు? A greater than B అంటే అది 3. ఆ కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా సార్. ఫాల్స్ అవుతుంది కదా సార్ అప్పుడు. ఒకసారి చూద్దాం ఏమని రావచ్చు అనేది చూద్దాం. అప్పుడు ఏం రావచ్చు చూద్దాం. దాన్ని అర్థం చేసుకొని రిమైనింగ్ థింగ్స్ అన్నిటి కూడా మనం ఏం చేద్దామంటే సాల్వ్ చేసేసుకుందాం. అంటే ఎందుకు అట్లా వచ్చింది ఏంది అనేది మనం తెలుసుకుందాం. అవుట్పుట్ ఏం రావచ్చు? ఎనీవన్ కెన్ గెస్. 3 sir. ఇలా ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఎగ్జిక్యూట్ చేశాను. ఎంత వచ్చిందంటే 3 అని వచ్చింది అనమాట. సారీ ఫర్ దట్. ఇక్కడ వాల్యూస్ మర్చిపోయాను. ఒకటి ఎంత ఇచ్చాను? 1 అని ఇచ్చాను. రెండోది ఎంత ఇచ్చాను? 2 అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను. అప్పుడు ఏమైందంటే వాల్యూ ఈజ్ 3 అని వచ్చింది. వాస్తవంగా నాకు తెలిసింది ఏంటంటే ప్రింట్ అని ఇచ్చానంటే నాకు ఎన్ని రావాలంటే 2 వాల్యూస్ రావాలన్నమాట. కానీ నాకు ఒక వాల్యూ వచ్చింది. బై నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఆ ప్రోగ్రామ్లో ఏం చేశానంటే బోల్డ్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ ఇన్స్ట్రక్షన్లో నేను ఏం చేశానంటే ఒక కండిషన్ ఇచ్చాను. ఆ కండిషన్ ఇస్తే నేను మామూలుగా అయితే ప్రింట్లు అనేవి ఎన్నిసార్లు రాస్తే అవి కావాలి. కానీ నేను 2 ప్రింట్లు రాస్తే ఒక ఆన్సరే వచ్చింది. వై ఇలా ఎందుకు జరిగింది అనేది తెలుసుకుందాం అనుకున్నాం. అప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లైన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాస్తే మనకి ఏమైందంటే ప్రోగ్రామ్ అనేది ఎన్ని ప్రింట్లు ఇస్తే అన్ని రావాలి. కానీ కండిషన్ స్టేట్మెంట్ ఇస్తే ఆ కండిషన్ ఆధారంగా చేసుకొని అక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అందుకని ఏమైందంటే మన ఎంటైర్గా ప్రోగ్రామ్ మొత్తం కూడా ఏమైందంటే ఆ కండిషన్ బేస్ చేసుకొని బిహేవియర్ అనేది మారిపోయింది. అంటే ఒక ప్రోగ్రాంలో కండిషన్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ అర్థమైపోయింది. ఓకేనా? ఓకే. అయితే నేను రాసిన కోడ్లో ఫస్ట్ లైన్కి మీనింగ్ ఏందో చూద్దాం. ఫస్ట్ లైన్ A = int of input ఆఫ్ అని చెప్పాను అన్నమాట. అంటే ఏంటి దాని మీనింగు? int of input అనే ఒక వాల్యూని ఏం చేశానంటే A అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది? int of input అనేది వాల్యూని ఏం చేశాను? A అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది? A అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేనేం చేశానంటే int of ఇన్పుట్ అనే ఒక వాల్యూని నేనేం చేశానంటే స్టోర్ చేశాను అనమాట. ఆ స్టోర్ చేశాను కదా, ఇదేనా నేను అన్నది? ఈ వాల్యూని స్టోర్ చేశాను. ఇన్పుట్లో నేను ఎంత తీసుకెళ్ళి ఇచ్చాను? ఇన్పుట్లో ఎంత ఇచ్చాను? ఇన్పుట్లో 1 అని ఇచ్చాను అన్నమాట ఫస్ట్ దానికి. అప్పుడు ఏమైద్దో రాసుకుందాం. అప్పుడు ఏమైంది దాని మీనింగు? int of 1 అని వస్తుంది. int of 1 అంటే దాని మీనింగ్ ఏంది? int of 1 అంటే దాని మీనింగ్ ఏంది? int of 1 అంటే దాని మీనింగ్ ఏంది? మనం తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజర్లో మారిపో అని చెప్తున్నాం అనమాట. అంటే అప్పుడు దాని వాల్యూ ఎంత అయింది? A అనే వేరియబుల్ లోపల ఇంటీజర్ 1 అనేది ఉంది. అంటే దాని మీనింగ్ ఎంత? ఇంటీజర్లో 1 అంటే 1 అనే పిలుస్తారు కదా. అంటే అప్పుడు నాకు ఏమైందంటే A అనే వేరియబుల్ లోపల ఎంత ఉందంటే 1 అనేది ఉంది అని కంప్యూటర్ ఇట్లా అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ టైం మీనింగ్ ఎవరికన్నా డౌట్ ఉందా? అంటే A = int of input of అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్లో నువ్వు తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటీజర్ రూపంలోకి మారుస్తున్నాం. నువ్వు ఇన్పుట్లో 1 అని ఇచ్చావు కాబట్టి ఆ ఏ వాల్యూ ఎంత అవుతుందంటే ఇంటీజర్స్లో ఉన్న 1 అనే వాల్యూ అవుతుంది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? దీంతో ఫస్ట్ లైన్కి కోడ్ ఎవరికన్నా డౌట్ ఉందా? No sir. ఓకే. తర్వాత నేను రెండో లైన్కి వెళ్దాం. సెకండ్ లైన్ ఏం చెప్పాను అంటే కోడ్ B = int of input of అని చెప్పాను. అంటే B = int of input of అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది? int of input అనే ఒక వాల్యూని ఏం చేశానంటే B అనే వేరియబుల్ లోపల స్టోర్ చేశాను అనమాట. అలా స్టోర్ చేశానంటే దాంట్లో ఏమవుతుందంటే int of అని ఉంది అంటే దాని మీనింగ్ ఏంది? ఇన్పుట్ అనే ఒక బాక్స్ లోపల నుండి ఏమవుతుందంటే ఆ వాల్యూని తీసుకుంటుంది అనమాట.
ఇన్పుట్ అనే బాక్స్లో మనం ఏదైనా ఇచ్చామనుకో అదంతా ఎలా అవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఆ స్ట్రింగ్ని దేంట్లోకి మార్చుదాం అనుకున్నాం, దాని మొదలు ఇంట్ అని పెట్టాం. అంటే మనం రాసిన స్ట్రింగ్ని ఇంటీజర్లోకి మారుస్తున్నాం. అంటే టైప్ కన్వర్షన్ ద్వారా ఇలా మార్చొచ్చని మీ అందరికి తెలిసింది. ఇంట్ ఆఫ్ 2 అనే స్ట్రింగ్ని పెట్టాను. 2 అనే స్ట్రింగ్ని పెడితే అది ఎలా మారిపోయింది, ఇంటీజర్గా మారిపోయింది అనమాట. అంటే బి అనే వాల్యూలో, బి అనే వేరియబుల్ లోపల 2 అనే వాల్యూ ఎలా మారిపోతుంది, ఇంటీజర్గా మారిపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అక్కడ దాకా సెకండ్ లైన్ కూడా అర్థమైంది. సెకండ్ లైన్ కూడా ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ లైన్ మీనింగ్ చూద్దాం. థర్డ్ లైన్ మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అని 2 చుక్కలు పెట్టాను. 2 చుక్కలు పెట్టాను, దాన్ని కాలన్ అంటారు. అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ లోపల కాలన్ అనేది కనుక పెట్టాను అంటే ఆ కాలన్ కాడ ఉన్న లైన్ ఏమని పిలుస్తారంటే, ఏమని పిలుస్తారు, కండిషన్ అని పిలుస్తారు. అంటే మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాస్తున్నామని దాని మీనింగ్. లేదు అనుకో, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో కోడ్ అనేది ఉంటే ఆ కోడ్ కాడ ఐఎఫ్ ఇఫ్ అని ఉండి మిగతా మ్యాటర్ కనుక ఉంది అంటే అక్కడ మనం ఏం రాసామంటే ఒక కండిషన్ అనేది రాసాము అని దాని మీనింగ్ అనమాట. అంటే కండిషన్ అంటే ఏందో చూద్దాం. ఇఫ్ అంటే కీవర్డ్, మీ అందరికి తెలుసు. అంటే ఇక్కడ నేను కండిషన్ రాశాను అని చెప్పాను. ఏమని రాశాను, ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అంటే దాని మీనింగ్ ఏంది, ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అంటే దాని మీనింగ్ ఏంది, ఏ ఈస్ గ్రేటర్ దాన్ లెఫ్ట్ బి. సైడ్ ఉన్న నెంబర్ రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే పెద్దది. ఏంటిది మళ్ళీ చెప్పాలి నాకు. లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే, సారీ, రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ పెద్దది ఉండాలి అని చెప్తాం అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనేది పెద్దదిగా ఉండి బి అనేది చిన్నదిగా ఉండాలి అని చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ అనే సింబల్ని వాడతాం అనమాట. ఏ పెద్దదిగా ఉండి బి చిన్నది అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ సింబల్ చెప్తాం. ఏ చిన్నది బి పెద్దది అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ సింబల్ చెప్తాం అనమాట. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ పెద్దది బి చిన్నది అని ఉండాలి. నాకు ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళి వాల్యూస్ చూసుకున్నాను. ఏ అంటే ఎంత, 1, బి అంటే ఎంత, 2. అంటే నేను కండిషన్ చెప్పాను కదా, అంటే ఆ కండిషన్ ఏమవ్వాలి, ఏ పెద్దదిగా ఉండి బి చిన్నదిగా ఉన్నప్పుడే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పాలన్నమాట అని చెప్పాను. కానీ నాకు అక్కడ అవుట్పుట్ అనేది ఏముంది, నేను చెప్పిన దానికి కరెక్ట్గా లేదనమాట. లేదు అంటే ఏముంది, అది ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి తర్వాత రాసే లైన్ ఏంటిది, తర్వాత రాసిన లైన్ కాడ స్పేస్ ఉంది చూడు, ఆ స్పేస్ ఉంది అంటే ఇండెంటేషన్. ఇండెంటేషన్ పక్కన ఉన్న దాన్ని ఏమంటారు, ఇండెంటేషన్ పక్కన ఉన్న కోడ్ నేమని పిలుస్తారు, ఇండెంటేషన్ పక్కన ఉన్న కోడ్ నేమని పిలుస్తారు, మీకు తెలియాలి కదా. బ్లాక్ ఆఫ్ ద కోడ్. బ్లాక్ ఆఫ్ ద కోడ్. బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే సింటాక్స్ ఏంటిది, మనం చెప్పిన కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అందుకని ఏమైందంటే అక్కడ ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసాను చూడండి, అది పైది ట్రూ కాదు కాబట్టి అది ఫాల్స్. కాబట్టి ఏమైందంటే ఆ కండిషనల్ స్టేట్మెంట్ రాశాను, ఆ రాసిన తర్వాత లైన్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ కాలేదు. అంటే నేను రాసిన కండిషన్లో ఉన్న ఆ కండిషన్ మొత్తం కూడా ఏమైందంటే ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకంటే ఫాల్స్ అయింది కాబట్టి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చెయ్యకు అని చెప్పేసి అనమాట డైరెక్ట్గా. అందుకని తర్వాత లైన్లోకి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత లైన్ ఏం రాశాను, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది ఎక్కడ ఇచ్చాను, స్పేసింగ్ ఇవ్వకుండా ఇచ్చాను కాబట్టి అది నార్మల్ లైన్ గా కంప్యూటర్ తీసేసుకుంటుంది. ఆ నార్మల్ లైన్ లో ఏ అంటే ఎంత, 1, బి అంటే ఎంత, 2, ఏ ప్లస్ బి అంటే ఎంత, 1+2 అంటే ఎంత, 3. అందుకని ఆ లైన్ ని ఏం చేస్తుందంటే ఆ లైన్ ని మాత్రమే కంప్యూటర్ ప్రింట్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాస్తాం అనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఓకేనా? అదే మనం ప్రోగ్రామ్ని ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం కూడా ఎగ్జిక్యూట్ చేసేసాం కాబట్టి మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది అంటే, ఇలా మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే 3 అనేది రావడం అనేది జరిగింది. ఇలా రాయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా అంటే, ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్లోకి వెళ్ళాం. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితేనే దాని తర్వాత రాసే లైన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అనేది చెప్పడాన్ని ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్, కండిషనల్ బ్లాక్ అని పిలుస్తాం. ఇది ఫాల్స్ అయితే ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాకుండా తర్వాత లైన్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు మనం ఏం చేస్తామంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్లో ఒక ప్రోగ్రామ్లో ఇలా రాస్తూ ఉంటారు అన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అనేది అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ అర్థమైందా? మరొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా? అలానే మరొక లైన్ తీసుకుందాం, మరొక క్వశ్చన్ ఏంటిది అంటే, ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను, ఆ ప్రోగ్రాంలో ఏముందంటే ఒక కోడ్స్ ఉన్నాయి అన్నమాట. ఏమున్నాయి అంటే ఇన్పుట్ అనే దాంట్లో ఎంత ఉందంటే 2, 1 అని ఉందన్నమాట.
ఇందాక ఏం తీసుకున్నాను అంటే 1 2 తీసుకున్నాను, ఇప్పుడు 2 1 తీసుకున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎంత రావచ్చు? -1 1 3. 1 3 సార్. యా, అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 1 3 అని వచ్చింది. ఎలా వచ్చింది అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఎలా వచ్చిందంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాశాను. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏంటంటే ఇన్పుట్లో నేను 2 అనే వాల్యూని ఏం చేశానంటే ఒక ఇంటీజర్గా మార్చేశాను. అప్పుడు నాకు ఏ అనే వాల్యూ ఎంత అయిందంటే 2 అయిపోయింది. బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అన్నాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్లో 1 ఇచ్చాను కాబట్టి 1 అనే దాన్ని నేను ఏం చేశాను అంటే టైప్ కన్వర్షన్ ద్వారా ఇంటీజర్గా మార్చాను. ఇంటీజర్గా మారిస్తే నాకు ఏమైందంటే బిలో ఉన్న వాల్యూ 1 అనే వాల్యూ ఉంది. అది ఏ ఫామ్లో ఉందంటే ఇంటీజర్ ఫామ్లో ఉందని నాకు అర్థమైంది. ఏలో వాల్యూ కూడా ఇంటీజరే, బిలో వాల్యూ కూడా ఇంటీజరే. అంటే 2 ఇంటీజర్ ఫామ్లో ఉన్నాయి అని అనుకున్నాను. ఓకేనా? 2 ఇంటీజర్స్ అని చెప్పి నేను ఏం చేశాను, థర్డ్ లైన్ రాశాను. అంటే ఇఫ్ అనేది పెట్టంటే ఒక కండిషన్ రాశాను. ఆ కండిషన్ ఏం చేశాను, ఏ అంటే ఎంత వాల్యూ 1 అంటే ఒక ఇంటీజర్, బి అంటే ఎంత ఒక ఇంటీజర్. 2 ఇంటీజర్ల మధ్య నేను ఏం చేశానంటే ఒక ఆపరేషన్ అనేది పెట్టాను. అంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. నా కండిషన్ ఏం చెప్పాననేది చూద్దాం. కండిషన్ ఏం చెప్పాను, ఏ గ్రేటర్ దాన్ బి. ఏ అనేది పెద్దదిగా ఉండి బి అనేది చిన్నదిగా ఉండాలి అని చెప్పాను. ఏ విలువ ఎంత? ఏ విలువ ఎంత? 2. బి విలువ ఎంత? 1. అంటే నేను చెప్పిన కండిషన్ కరెక్టే. ఆ కరెక్టే కాబట్టి తర్వాత లైన్ ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ ద కోడ్, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అంటే అప్పుడు ఏమైంది, ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఏ అంటే ఎంత 2 మైనస్ బి అంటే ఎంత 1. 2 మైనస్ 1 అంటే ఎంత 1. అందుకని అవుట్పుట్ ఎంత అని వచ్చిందంటే 1 అని వచ్చేసింది. తర్వాత రాసిన లైన్ ఏముందో చూడు. తర్వాత రాసిన లైన్ ఏంది, ఫ్రమ్ ద బిగినింగ్ నుండి రాశాను అనమాట. బిగినింగ్ నుండి రాశానంటే మనకి కండిషనల్ స్టేట్మెంట్తో సంబంధం లేదు. అప్పుడు ఏమైందంటే ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏని బిని కలిపితే ఎంత వచ్చిందంటే 2 + 1 అంటే 3. అందుకని 3 అనేది వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాసినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది మీ అందరికి అర్థమైనట్టేనే, ఇంకా ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఓకేనా? ఓకే డాట్. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకా బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్తో మనం ఏం చేద్దామంటే ఈ ఇఫ్ కండిషన్ గురించి మనం ఇంకా డీటెయిల్గా నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఇవన్నీ నేర్చుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే సెషన్లో ఈ కండిషనల్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మీకు కొంచెం బోర్ అనేది కొడుతుంది కాబట్టి అందుకని ఈరోజు సెషన్ ఏం చేద్దామంటే ఒక కోడ్ వాక్ త్రూతో క్లోజ్ చేసేస్తాను. ఓకేనా? ఓకే డాట్. టుమారో సెషన్లో మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్ గురించి రిమైనింగ్ థింగ్ అనేది నేర్చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వీక్లో మనం ఏమైతే డిస్కస్ చేస్తామో వాటన్నిటిని కూడా ఏం చేస్తా అంటే 1 by 1 అనేది చెప్పడం ద్వారా మీకు సింటాక్స్ అనేది ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక కోడ్ వాక్ త్రూ ఉందన్నమాట. ఏమని ఉంది అంటే నా దగ్గర ఈ రోజు వచ్చిన ఒక యూస్ కేస్ అనమాట. అంటే ఈ రోజు నాకు కూడా వచ్చిన ఒక క్వైరీ అనమాట. ఏంటిది అంటే ఆ క్వైరీ అనే దాన్ని చూద్దాం. ఏంటిది అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్. అంటే నాకు ఈరోజు వచ్చిన టికెట్ అనమాట, ఒక స్మాల్ టికెట్ అనమాట, ఆన్లైన్ టికెట్ అనమాట. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ అంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రామ్లో ఏం చేయమన్నాడు అంటే ఇఫ్ బోత్ ద నంబర్స్ ఆర్ పాజిటివ్స్. అంటే దాంట్లో ఏమేమి ఉండాలంటే 2 నెంబర్స్ ఉండాలి. ఆ 2 నెంబర్స్ కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. అండ్ ఇఫ్ అట్లీస్ట్ 1 నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 5. అయితే ఒక నెంబర్ అనేది ఎలా ఉండాలంటే కంపల్సరీ 5 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అలా ఉండేటట్లు ప్రోగ్రామ్ రాయమన్నాడు అనమాట. నాకు ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఏమని రాయమన్నాడంటే 2 నెంబర్స్ ఉండాలి. ఆ 2 నెంబర్స్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. ఒక నెంబర్ అనేది ఎలా ఉండాలంటే అట్లీస్ట్ 5 అనే నెంబర్ కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. అలా అనుకున్నప్పుడు ఎలా ఊహించుకోవచ్చు అంటే 6 4 అన్న అనుకో ఏమైంది, ఒక నెంబర్ 2 కూడా పాజిటివ్ నెంబర్స్ అయినా వాటిలో ఒకటి ఎంత 6 అంటే 5 కంటే ఎక్కువ, ఒకటి 5 కంటే తక్కువ, అంటే అలా అయినా రాయొచ్చు అనమాట. ఓకేనా? అయితే ఈ ప్రోగ్రామ్ రాయాలి. అదే ఇన్పుట్ అనేది తర్వాత చెప్పుకుందాం. మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి ఏం కావాలంటే 2 నెంబర్స్ ఉండాలి. ఆ 2 నెంబర్స్ ఏమవ్వాలంటే పాజిటివ్ నెంబర్సే అవ్వాలి. కనీసం ఒక నెంబర్ ఏమవ్వాలి అంటే 5 అనే నెంబర్తో పోల్చుకున్నప్పుడు 5 కంటే ఎక్కువగా ఉండే నెంబర్ అయితే నేను తీసుకోండి అని చెప్పాడు అనమాట. చెప్పేటప్పుడు ఇంకా క్లూ ఏం చెప్పాడంటే మన ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్ ఫార్మాట్లోనే క్రియేట్ చేయండి అని చెప్పాడు అనమాట. అలా ఇన్పుట్ ఫార్మాట్లో క్రియేట్ చేసేటప్పుడు ఇన్పుట్ ఫార్మాట్ అంటే నువ్వు ఇచ్చే కోడ్లో ఏం చేయాలంటే కోడ్లో ఏం చేంజ్ చేయకూడదు. ఇన్పుట్లో నువ్వు ఏం చేసినా కానీ ఏమవ్వాలి అంటే నీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. ఇన్పుట్ ఫార్మాట్లోనే మనం రాయాలన్నమాట. అలా రాసేటప్పుడు ఏం చేయాలంటే
ఫస్ట్ రాసే ఇన్పుట్ ఫార్మాట్లో రాసే ఫస్ట్ లైన్ అనేది ఏమవ్వచ్చు అంటే నువ్వు పాజిటివ్ అయినా ఇచ్చుకోరా, నెగిటివ్ అయినా ఇచ్చుకో అని చెప్పాడు అనమాట. లేకపోతే రెండో లైన్లో రాసే లైన్ కూడా ఏం కావాలి అంటే ఇన్పుట్ ఫార్మాట్లో రాసే రెండో లైను అది కూడా పాజిటివ్ అయినా పర్లేదు లేదా నెగిటివ్ అయినా పర్లేదు అని చెప్పాడు అనమాట. ఓకేనా? కాకపోతే నా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాడు. తర్వాత ఫైనల్గా నాకు అవుట్పుట్ ఏమని ఉండాలి అని చెప్పాడంటే నా క్లయింట్ కూడా చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, నాన్న నాకు ఇప్పుడు ఈరోజు ఒక కోడ్ రాయరా, నాకు త్వరగా చాలా ఇంపార్టెంట్ రా, ఒక ప్రోగ్రామ్ రాయి. ఆ ప్రోగ్రాంలో ఏముండాలి అంటే 2 నెంబర్స్ ఉండాలి. ఆ 2 నెంబర్స్ పాజిటివ్ అవ్వాలి. ఆ పాజిటివ్ అవ్వాలి, ఒక నెంబర్ అనేది కనీసం 5 కంటే ఎక్కువ ఉండాలిరా అని చెప్పాడు అనమాట. ఓకేలేని అన్నాడు. కాకపోతే నా ప్రోగ్రామ్ రాసేటప్పుడు నువ్వు రాసే ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్ ఫార్మేట్లో ఉండాలి. ఇన్పుట్ ఫార్మేట్లో నువ్వు ఏ నెంబర్స్ అయినా ఇచ్చుకొస్తావు, ఆ నెంబర్స్ నువ్వు నెగిటివ్ ఇస్తా పాజిటివ్ ఇస్తా నాకు సంబంధం లేదని చెప్పాడు. కాకపోతే అవుట్పుట్ అనేది నాకు ఎలా ఉండాలంటే ఒక కండిషన్ చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడంటే, నువ్వు రాసే 2 నెంబర్స్ అనేది కంపల్సరీ పాజిటివ్ అవ్వాలి. ఆ 2 నెంబర్స్ కంపల్సరీ 5 కంటే ఒక నెంబర్ 5 కంటే ఎక్కువగా ఉంటేనే అవుట్పుట్ అనేది ట్రూ అనేది రావాలి. లేకపోతే నాకేం కావాలంటే ఫాల్స్ అనేది రావాలి. నేను చెక్ చేసుకుంటాను రా అబ్బాయి, నేను చెక్ చేస్తాను ప్రోగ్రామ్ని. ఆ చెక్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చిన కోడ్లో 2 నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ పెడితే నాకు అవుట్పుట్ ట్రూ రావాలి. అట్లా పెట్టినప్పుడు ఒక నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉండేటట్లు ఉండాలి, ఒకటి 5 కంటే తక్కువ ఉండాలి కంపల్సరీ. అది అలా ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ట్రూ రావాలి. లేకపోతే నాకు ఏం కావాలంటే ఫాల్స్ అనేది వచ్చేటట్లు నాకు సెట్ చేసి ప్రోగ్రామ్ రాయరా అని చెప్పాడు అనమాట. ఇది నా క్వైరీ అనమాట. ఈ క్వైరీలో ఏమన్నా డౌట్ ఉందా No, sir. సంజయ్? క్వైరీ ఏమన్నా డౌట్ ఉందా? No, sir. అసలు ఏమని చెప్పాను క్వైరీ? నా క్వైరీ ఏంటిది ఒకసారి చెప్పగలవా? ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రాంలో ఏం చేయాలి? 2 నెంబర్స్ ఉండాలంట. ఆ నెంబర్స్ 2 ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి అని చెప్పాడు. అంటే నా ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలని మీ అందరికి అర్థమైంది. ఎన్ని వేరియబుల్స్ ఉండాలి? 2 వేరియబుల్స్ ఉండాలి కదా. ఓకేనా? ఓకే, ఆ వేరియబుల్స్ రాద్దాం. ఫస్ట్ వేరియబుల్ అని రాద్దాం, లేదంటే వేరియబుల్స్ కదా. ఆ వేరియబుల్స్ ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు అని పెట్టేద్దాం. ఏ ఈక్వల్ టు వేరియబుల్స్. మనం ప్రోగ్రామ్ అనేది ఏ ఫార్మాట్లో రాయాలన్నాడు? ఏ ఫార్మాట్లో రాయాలి? Positive numbers. నాన్న జాగ్రత్త చూడు, ఏ ఫార్మాట్లో రాయాలి? ఇన్పుట్ ఫార్మాట్. User interface. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇన్పుట్ ఫార్మాట్లో రాయాలి. ఇన్పుట్ ఫార్మాట్లో రాయాలంటే మనం ఏం చేయాలి? వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాలన్నమాట. పెట్టేసాను. తర్వాత 2 వేరియబుల్ కూడా ఉండాలి కదా, 2 వాల్యూస్ ఉండాలన్నాడు కదా. అంటే రెండోది బి అనే వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో కూడా వాల్యూ ఏం చేశానంటే ఇన్పుట్ ఫార్మాట్లో పెట్టాను అనమాట. ఇలా పెట్టాను. ఓకే డన్. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్లో ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ ఇఫ్ బోత్ నంబర్స్ ఆర్ పాజిటివ్. అంటే నంబర్స్ అనేది ఇవ్వాలంట. నంబర్స్ అంటే వాటిని ఏమంటారు? స్ట్రింగ్ అంటారా, ఫ్లోట్ అంటారా, ఇంటీజర్స్ అంటారా? అంటే మనం తీసుకునే 2 నెంబర్స్ ఏమవ్వాలి? ఇంటీజర్స్ అవ్వాలి. అంటే నేను ఇన్పుట్ ఫార్మాట్లో ఏదన్నా తీసుకున్నాను అనుకో, ఇక్కడ 1 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకేమైద్ది? ఏ లోపలికి స్టోరేజ్ అయింది? ఏ లోపల 1 అనేది స్ట్రింగ్గా స్టోరేజ్ అయ్యిద్ది అనమాట. కానీ నాకు వాడు ప్రోగ్రామ్లో చెప్పాడు కదా ఎలా ఉండాలన్నాడు? నంబర్గా ఉండాలన్నాడు. నంబర్గా ఉండాలి అంటే అది ఎలా ఉండాలి? ఇంటీజర్ రూపంలో ఉండాలన్నమాట. అనుకొని నేను ఇక్కడ పెట్టిన వాల్యూ అనేది డైరెక్ట్గా ఇంటీజర్గా మారాలి అంటే మరొక లైన్ రాయకుండా మనం ఇంకోలా చేయొచ్చు అనమాట. ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇట్లా పెట్టేసానుకో, అప్పుడు నాకేమైందంటే నేను ఇన్పుట్లో ఏదైతే వాల్యూ తీసుకుంటానో ఆ వాల్యూ మొత్తం కూడా ఏమైందంటే ఇంటీజర్లోకి డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బ్రాకెట్లో వచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఒకటి 6 అని ఇద్దాం, ఒకటి ఎంత అని ఇద్దాం అంటే 10 అని ఇద్దాం, ఒక 10 అని ఇద్దాం ఓవర్క్రాఫ్గా. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అంటే ఏ అనే వేరియబుల్ లోపల నేను ఇచ్చిన వాల్యూ ఏంటిదంటే ఇంటీజర్. మీ అందరికి అర్థమైపోయింది. ఓకే.
ఆ తర్వాత నేనేం చేశాను అంటే ఏ అనే వేరియబుల్ లోపల ఏ వాల్యూ ఉందో చూద్దాం అనుకున్నా. అప్పుడు నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఏ అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది, ఏ వేరియబుల్ లోపల ఎంత ఉందో నాకు అర్థమైపోయింది అనమాట. ఏమైంది, ఏ అనే వేరియబుల్ లోపల నేను వాల్యూ ఏ ఎలా మారిపోయిందంటే ఇంటీజర్ రూపంలో ఉంది. ఆ వాల్యూ ఎంత ఉందంటే 6 అనేది ఉంది అనేసి మీకు అందరికీ అర్థమైపోయింది. ఎవరికైనా డౌట్ ఉందా? ఏ అనేది 6. ఓకేనా. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ బి పెడదాం. ఇక్కడ కూడా ఏం చేద్దాం అంటే బి పెడదాం. అంటే అప్పుడు నేను బి అనే వేరియబుల్ లోపల ఏ వాల్యూ పెట్టాను, అది ఏ టైప్ అనేది చూద్దాం అనమాట. వాల్యూ బి అనే వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే ఇంటీజరే పెట్టాను. ఆ వాల్యూ ఎంతంటే 10 అనేసి నాకు అర్థమైపోయింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, నా ప్రోగ్రాంలో ఏం చేశాను, 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ 2 నెంబర్స్ ఏమైనాయి అంటే పాజిటివ్ నెంబర్స్ అని మీ అందరికి అర్థమైపోయింది కదా. అంటే అక్కడ నెంబర్ రాగానే మీ అందరికి అర్థమైంది కదా, మైనస్ ఉన్నది నెగిటివ్ అనేది అర్థమైంది. అక్కడ ప్లస్లో వచ్చినాయి కదా 2 వాల్యూస్. అంటే మనం తీసుకున్న 2 కూడా ఏంటిది, పాజిటివ్ నెంబర్స్ అని మీ అందరికి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా. తర్వాత లైన్ అనేది చెక్ చేద్దాం. దాంట్లో ఏం చేశాను, ఇఫ్ అట్లీస్ట్ 1 నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5, అంటే ఒక నెంబర్ అనేది ఏమవ్వాలి, 5 కంటే ఎక్కువ ఉండాలి. నేను ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూడు 6, 10, అంటే 2 కూడా 5 కంటే ఎక్కువ అనమాట. అందుకని తీసేద్దాం. తప్పు రాశాను అనేసి ఫస్ట్ 6 ఇచ్చాను, తర్వాత ఎంత ఇచ్చాను అంటే 2 అని ఇచ్చాను. ఇప్పుడు నాకేమర్థమైంది, తర్వాత చెప్పిన కండిషన్ కూడా అర్థమైపోయిందా? తర్వాత చెప్పిన కండిషన్ కూడా కరెక్ట్గానే ఉందా లేదా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నెంబర్ 6, ఒక నెంబర్ 2 తీసుకున్నాను, అయిపోయింది. అంటే నా ప్రోగ్రామ్లో ఏం చేశానంటే వేరియబుల్స్ రాశాను. ఆ వేరియబుల్స్ 2 రాస్తే నాకు ఏమైందంటే ఒకటి 6, ఒకటి 2 ఉండాలి అనేసి నాకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా. అంటే నేను అట్లీస్ట్ ఒక నెంబర్ 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాను అనమాట. అయిపోయింది. ఇక్కడ దాకా నా క్వశ్చన్ని బాగా అర్థం చేసుకున్నాను. తర్వాత రెండో స్టెప్లోకి వెళ్ళాను. రెండో స్టెప్ ఏం చెప్పాడు, నేను తీసుకునే వాల్యూస్ అన్నిటిని కూడా ఎక్కడి నుండి తీసుకోవాలంటే అవి నువ్వు ఏ వాల్యూస్ అని తీసుకో, ఆ తీసుకునే ప్రతిదీ కూడా ఎక్కడ ఉండాలి, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇన్పుట్ అనే బాక్స్లోనే తీసుకోవాలని చెప్పాను. అంటే నేను కూడా ప్రోగ్రాంలో ఏం చేశాను, నేను తీసుకున్న ప్రతిదీ కూడా ఎక్కడి నుండి తీసుకున్నాను, యూజర్ ఇంటర్ఫేస్లో తీసుకున్నాను. అంటే సెకండ్ స్టెప్ కూడా నాకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ దాకా బాగా చేసేసాను అనుకున్నా. తర్వాత లైన్లోకి వెళ్ళాను. ఇప్పుడు అవుట్పుట్ ఫార్మాట్ని చెక్ చేసుకోవాలన్నమాట. అవుట్పుట్ ఫార్మాట్ చేసేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏం చేస్తున్నానంటే ప్రింట్ చేయాలన్నమాట. నాకు ప్రింట్ ట్రూ అని రావాలన్నమాట. ఎప్పుడు రావాలి, నేను ఈ 2 వాల్యూస్ పెట్టినప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఏం రావాలంటే ట్రూవో ఫాల్సో రావాలి. ట్రూ అనేది రావాలంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఒక కండిషన్ చెప్పాడనమాట. ఫాల్స్ అనేది రావాలన్నా, ట్రూ అనేది రావాలన్నా ఒక కండిషన్ అనేది మనం స్పెసిఫై చేయాలని నాకు అర్థమైందనమాట. ఏం చెప్పాడంటే ఇఫ్ బోత్ నెంబర్స్ ఆర్ పాజిటివ్, అంటే 2 నెంబర్స్ పాజిటివ్ అవ్వాలి, అలానే ఒక నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాడనమాట. ఆ కండిషన్ చెప్పాడనమాట. ఇక్కడ ఇఫ్ అని పెట్టాడంటే అది ఒక కండిషన్ చెప్పాడని మీ అందరికి అర్థమైపోయింది కదా. ఏం చెప్పాడు, 2 నెంబర్స్, నువ్వు తీసుకున్న 2 నెంబర్స్ పాజిటివ్ అవ్వాలి, అలానే కనీసం ఒక నెంబర్ అనేది ఏమవ్వాలి అంటే 5 కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీకు అవుట్పుట్ అనేది ట్రూ అనేది వచ్చేటట్లు ప్రోగ్రామ్ రాయు అని ఒక కండిషన్ చెప్పాడనమాట. లేకపోతే ఫాల్స్ రావాలి అని చెప్పాడనమాట. అంటే నీ కండిషన్ చెప్పాడనమాట అవుట్పుట్లో. ఆ కండిషన్ని రాయాలంటే ఎలా రాస్తామో చూద్దాం. అవుట్పుట్లో ఏం చెప్పాడు, ఇఫ్ బోత్ నెంబర్స్ ఆర్ పాజిటివ్, అంటే 2 నెంబర్స్ పాజిటివా కాదా అనేది చెక్ చేసుకున్నాడు. పాజిటివ్ అవ్వాలి, అలానే మనం ఏం చేసామంటే ఒక నెంబర్ అనేది ఏం కావాలంటే 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాడనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే నేను తీసుకున్న నెంబర్స్ 2 కూడా పాజిటివా కాదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మా సంజయ్ని అడిగితే ఏం చెప్పాడంటే వాడికి మ్యాథ్స్ బాగా వచ్చు కాబట్టి ఆడేం చెప్పాడంటే, సార్ మీరు తీసుకునే 2 పాజిటివ్ సార్ అని చెప్పాడు. కంప్యూటర్కి మ్యాథ్స్ రావు కదా, అప్పుడు ఎలా చెప్పాలి, కంప్యూటర్కి మ్యాథ్స్ రావు కదా. అంటే మా వాడికి నేను అడిగాను అనమాట, అరే నేను తీసుకున్న 2 పాజిటివ్ అన్నారంటే 6 to ఆ 2 పాజిటివ్ సార్ అన్నాడు. సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే 6 బదులు -6 అని పెట్టాను. అది మా వాడికైతే నెగిటివ్ అని తెలుసు. కంప్యూటర్కి నెగిటివ్ పాజిటివ్ తెలియాలి కదా. అలా తెలియాలంటే అప్పుడు ఏం చేస్తాం, అలా తెలియాలి అంటే మనం ఏం రాయాలంటే ఒక స్టెప్ రాయాలన్నమాట. ఏం రాయాలంటే ఒక్కొక్క నెంబర్, మనం తీసుకున్న ప్రతి నెంబర్ పాజిటివ్ కాదో చెక్ చేసుకుందాం. అలా చెక్ చేయాలంటే ఏం రాస్తామంటే ఈజ్
అని పెట్టేసి _పాజిటివ్. మనం రాసేది ఏంటిదంటే పాజిటివా కాదా అనేది చెక్ చేసుకుందాం. అందుకని పాజిటివ్ అని పెట్టేసి, ఎప్పుడైనా సరే మీకు మ్యాథ్స్ నేర్పారు కదా, ఏమని నేర్పారు? పాజిటివ్ అంటే ఎంత? పాజిటివ్ అంటే ఎంత? పాజిటివ్ నెంబర్ అంటే ఏం చెప్తాము? 0 కంటే ఎక్కువగా ఉన్న ప్రతి నెంబర్ని ఏమని పిలుస్తారు? Positive 0 numbers. కంటే నేను ఒక నెంబర్ ఎక్కువ రాశాను, 0 కంటే ఎక్కువ ఉన్నది రాశాను, 1 అని రాశాను, అంటే అది ఎంత? Positive numbers. 2 అని రాశాను, లేదా 100 అని రాశాను, అంటే 0 కంటే ఎక్కువ ఉన్న ప్రతి దాన్ని ఏమంటారంటే పాజిటివ్ నెంబర్ అంటారు. 0 కంటే తక్కువ ఉన్న ప్రతి దాన్ని ఏమంటారు? Negative numbers. నెగిటివ్ నెంబర్ అంటారు కదా. అంటే పాజిటివ్ నెంబర్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. 0 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే పాజిటివ్ అంటారు, 0 కంటే తక్కువ ఉంటే దాన్ని నెగిటివ్ అంటారని నాకు అర్థమైపోయింది అనమాట. అందుకని నా ప్రోగ్రాంలో కొంచెం మోడిఫికేషన్స్ చేసుకున్నాను. ఏ అంటే కన్ఫ్యూజ్ అవుతాను కాబట్టి అలా చెప్పకుండా సింపుల్గా వెళ్తున్నాను. ఫస్ట్ _నంబర్ అనుకున్నాను, ఓకేనా. అలానే బీని ఏమనుకున్నాను అంటే సెకండ్ _నంబర్ అనుకున్నాను అనమాట. రాసేసాను, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఫస్ట్ నెంబర్ని చెక్ చేస్తున్నాను. అది ఎంత అవ్వాలి అంటే ఎంత అవ్వాలి అనుకున్నాను, 0 కంటే ఎక్కువ ఉంటేనే అది పాజిటివ్ అని నాకు కండిషన్ తెలుసు కదా. అందుకని ఏం చేశాను అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ >0 అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది? నాకు అవుట్పుట్ ఏం రాలేదు. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఈజ్ పాజిటివ్ అని పెట్టేసాను అనమాట. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ నెంబర్ అనేది ఫాల్స్ అని వచ్చింది. అంటే ఏంటిది? అంటే నేను తీసుకున్న ఫస్ట్ నెంబర్ ఏంటిది? ఫస్ట్ నెంబర్ Negative numbers. నేను పాజిటివ్ నెంబర్ కాదని అర్థమైంది. అంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే -6 తీసేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 1, 2 అని పెట్టాను. పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమొచ్చిందో చూద్దాం అనుకున్నాను. ట్రూ అని వచ్చేసింది. ఓకే దెన్ అంటే ఫస్ట్ నేను రాసిన ఫస్ట్ నెంబర్ అనేది అర్థమైపోయిందని అనుకున్నాను. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా. ఓకే. తర్వాత నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నెంబర్ అయిపోయింది. ఫస్ట్ నెంబర్ సక్సెస్ఫుల్గా లోడ్ చేసేసాం కదా. అండ్ నా ప్రోగ్రాంలో ఏం రాయాలి? ఫస్ట్ 2 నెంబర్లు తీసుకోవాలి, ఆ 2 నెంబర్స్ పాజిటివ్ ఇవ్వాలి. అలానే మనం ఏం చేయాలంటే ఒక నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాడు అనమాట ప్రోగ్రామ్. ఓకేనా. అలా రాయాలంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ 2 వేరియబుల్స్లో ఇంట్ ఆఫ్ అని పెట్టేసి నెంబర్స్ అంటే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నాను. తర్వాత నేనేం చేశాను, 2 పాజిటివ్ నెంబర్సో కాదు మనకైతే తెలుసు కానీ కంప్యూటర్కి తెలియదు. కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి ఈజ్ పాజిటివ్ అంటే పాజిటివ్ కండిషన్ తీసుకున్నాను. ఆ పాజిటివ్ కండిషన్ ఏంది? 0 కంటే ఎక్కువ ఉంటే దాన్ని పాజిటివ్ నెంబర్ అంటారని చెప్పాను. అలా మొదటి నెంబర్ని చెక్ చేశాను. అలానే ఈసారి ఏం చేద్దామంటే రెండో నెంబర్ని కూడా చెక్ చేద్దాం. రెండో నెంబర్ని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తామో చూద్దామా. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే ఫస్ట్ నెంబర్ తీసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే సెకండ్ అని పెట్టాను. సెకండ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌట్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. నేను సెకండ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయిపోయింది కాబట్టి అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఈ మొత్తాన్ని తీసేసి 1 అని పెట్టాను. 1 అని పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్లే అరౌట్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది? ట్రూ అయిపోయింది. అంటే అప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. అప్పుడు నాకేం అర్థమైంది? ఫస్ట్ నేను పాజిటివ్ అనేది రాయాలి అంటే 0 కంటే ఎక్కువ ఉంటే సరిపోయింది అనుకున్నాను. అలా రాయాలి అంటే నేను ఏం చేశానంటే ఈజ్ పాజిటివ్ ఫస్ట్ నెంబర్ >0 రెండో నెంబర్ కూడా రాశాను. అంటే నాకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి రెండింటి కోసం 2 రాయకుండా మనం షార్ట్ కట్లో రాయడం అనేది నాకు చెప్పారనమాట. ఏం చెప్పారంటే నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 నెంబర్స్ 2 పాజిటివే కావాలి అంటే నాకు ఒక కండిషన్ తెలుసు అనమాట. అంటే లాజికల్ ఆపరేటర్తో రాయొచ్చు అనమాట. ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ నెంబర్ >0 తర్వాత నేనేం చేశానంటే ఇంకో రౌండ్ బ్రేస్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే సెకండ్ నెంబర్ >0 పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఫస్ట్ నెంబరు 0 కంటే ఎక్కువ ఉంటేనే అది పాజిటివ్ అని చెప్పాలి. రెండో నెంబర్ కూడా 0 కంటే ఎక్కువ ఉంటేనే పాజిటివ్ అని చెప్పాలి. ఇక్కడ రాసిన ఈ కండిషన్ 2 కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏ ఆపరేటర్ పెడతాం? అండ్ అనే ఆపరేటర్ పెట్టామన్నప్పుడు ఏమైంది? ఫస్ట్ నెంబరు పాజిటివ్, ఫస్ట్ నెంబర్ 0 కంటే ఎక్కువగా ఉంటేనే అది పాజిటివ్ అని తీసుకో.
రెండో నెంబర్ కూడా 0 కంటే ఎక్కువ ఉంటేనే ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చెయ్యి అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం SQLలో చెప్పుకున్నాం. ఏం చెప్పామంటే అండ్ అనే ఆపరేషన్ పెడితే ఏమైందంటే రెండు కండిషన్ మనం రాసిన కండిషన్స్ ఎన్నైతే ఉంటాయో ఆ కండిషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అని దాని మీనింగ్ అనమాట. అవునా కాదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అంటే నేను ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్న వాల్యూస్ రెండు కూడా ఏమైందంటే 0 కంటే ఎక్కువగా ఉంటేనే తీసుకోండి అని చెప్పాను. అప్పుడు నాకేమైందంటే 0 కంటే ఆ రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న రెండు కూడా పాజిటివ్ అని అర్థమైపోయింది అనమాట. సపోజ్ ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఒక నెంబర్ ఏం చేశారంటే -10 అని ఇచ్చారు, రెండో నెంబర్ 1 అని ఇచ్చారు. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది అనేది చెక్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే నేను రాసిన కోడ్లో రెండో లైన్ అనేది కూడా అర్థమైపోయిందా? ఏమైనా డౌట్ ఉందా? అంటే మనం రాసిన కండిషన్ అనేది ఒకటి అయిపోయింది. బోత్ నెంబర్ పాజిటివ్ అవ్వాలి అని చెప్పాను. పాజిటివ్ అయిపోయింది. పాజిటివ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఈజ్ పాజిటివ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని మొదటి నెంబర్ పాజిటివ్ అవ్వాలంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, రెండో నెంబర్ కూడా పాజిటివ్ అవ్వాలంటే 0 కంటే ఎక్కువ ఉండాలని కండిషన్స్ చెప్పాను. ఆ కండిషన్స్ రెండింటి మధ్య నేను చేశాను, రెండు ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి అండ్ అనే ఆపరేటర్ పెట్టి చెక్ చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకేమైందంటే రెండు ఎగ్జిక్యూట్ అయినాయి అని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నాకు ఈ ప్రింట్తో అవసరం లేదు. ఓకే, ఆ రెండు పాజిటివ్ అని నాకు అర్థమైపోయింది. తర్వాత ఏం చెప్పాడు చూద్దాం. తర్వాత లైన్లోకి వెళ్దాం. అవుట్పుట్ ఫార్మాట్లో తర్వాత లైన్ ఏం చెప్పాడు? ఇఫ్ అంటే మళ్ళీ ఒక కండిషన్ చెప్పాడు. ఏం చెప్పాడు? అట్లీస్ట్ 1 నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే ఒక నెంబర్ కనీసం ఎక్కడ ఉండాలి? 5 కంటే ఎక్కువ ఉండాలని కండిషన్ చెప్పమన్నాడు. అంటే ఏం చేద్దాము? ఈజ్ గ్రేటర్ దాన్ అని పెడదాం. అంటే గ్రేటర్ దాన్ కండిషన్ రాద్దాం. అంటే ఇఫ్ అని పెట్టాడంటే కండిషన్ రాయాలని మీ అందరికి తెలుసు కదా, ఆ కండిషన్ రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎంతని పెడదాము? ఏం చెప్పాడు వాడు? ఒక నెంబర్ అనేది ఏం కావాలి? 5 కంటే ఎక్కువ ఉండాలి. Greater than 5. 5 కంటే ఎక్కువ. అంటే అప్పుడు ఎలా రాద్దాము? ఒక రౌండ్ బ్రేస్ తీసుకొని మన దగ్గర రెండు నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ నంబర్ అనేది ఏం చేద్దాం అంటే గ్రేటర్ దాన్ 5 అని రాద్దాం. తర్వాత అలానే రెండోది కూడా తీసుకుందాం. రెండో స్టేట్మెంట్ ఏంటి? సెకండ్ నంబర్ అనేది కూడా ఏం కావాలి? గ్రేటర్ దాన్ 5 అని చెప్దాం. అంటే నా దగ్గర ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ రెండింటిలో అట్లీస్ట్ ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏ ఆపరేటర్ వాడాలి? మీ అందరికి తెలుసు కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తీసుకున్న కండిషన్ కానీ లేదా ఈ కండిషన్ కానీ ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అదే కాదనేది చూద్దాం అని చేసేసేసి నేనేం చేశానంటే చెక్ చేసుకుందాం. అలా చెక్ చేయాలంటే ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఈజ్ గ్రేటర్ దాన్ అనేది పెడుతున్నాను అనమాట. పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూద్దాం. నాకేమని వచ్చిందంటే నేను తీసుకున్న రెండు నెంబర్స్ కూడా 5 కంటే ఎక్కువ లేవు, అందుకని ఫాల్స్ అని నాకు అర్థమైపోయింది. అప్పుడు నేనేం చేసుకున్నా అంటే వెళ్ళి చెక్ చేసుకున్నాను అనమాట. అరే బాబు ఏడు తప్పు వస్తున్నాయి అనేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే రెండు కూడా 6 ఇచ్చాను. సారీ, ఒకటి 6 ఇచ్చాను, ఇంకోటి కూడా ఏమి ఇచ్చానంటే 6 ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అంటే అప్పుడు అందుకని నేనేం చేశానంటే దాని మీనింగ్ ఏంటంటే తర్వాత చూద్దాం. ఇంకోటి ఏం చేశానంటే 4 ఇచ్చాను అనమాట. 4 ఇచ్చి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే ఒక నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉంది, 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాడు. ఆ 5 కంటే ఎక్కువ ఉండే కండిషన్ అనేది నాకు వచ్చేసేసింది అని చెప్పాను అనమాట. వాడు ఏం చెప్పాడు? ఒక నెంబర్ కనీసం 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాడు. నేను రాసిన అవుట్పుట్లో 5 కంటే ఎక్కువ ఉందా లేదా? ఉంది. సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాము? ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇయే కదా కండిషన్స్ వాడు చెప్పాడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఏం చెప్పాడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాడు కండిషన్స్? ఏమని చెప్పాడు? ప్రోగ్రామ్ రాస్తాం, ఆ ప్రోగ్రాంలో 2 నెంబర్స్ ఉండాలి, ఆ 2 నెంబర్స్ ఏమవ్వాలంటే పాజిటివ్ అవ్వాలి, అలానే ఏమవ్వాలంటే ఆ 2 కూడా కనీసం ఒక నెంబర్ 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాడు అనమాట. ఆ 2 రాసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. ఆ 2 రాసేసాను కాబట్టి రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో వాడు చెప్పిన కండిషన్స్ రెండింటిని స్పెసిఫై చేసేద్దాం. ఏం చెప్పాడు? ఈజ్ పాజిటివ్ కండిషన్ ఒకటి రాసుకున్నాము, అలానే 2 కూడా జరగాలన్నాం కదా అనుకుని అండని పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకో రౌండ్ బ్రేస్ తీసుకున్నాను. దాంట్లో ఏం చేశానంటే ఈజ్ గ్రేటర్ దాన్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే అవుట్పుట్ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి
ప్రింట్ ఆఫ్ అని పెట్టాను. దాంట్లోకి వెళ్ళి నేనేం చేశాను, రిజల్ట్ అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే నేను తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైందంటే ట్రూ అని వచ్చింది. ట్రూ అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది, నేను తీసుకున్న వాటిలో వాల్యూస్ ఏవైతే తీసుకున్నానో వాటిలో ఒక నెంబర్ 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాను, ఉంది. అలానే ఏం చెప్పాను, ఆ రెండు కూడా మనం తీసుకున్న రెండు నెంబర్స్ కూడా పాజిటివ్ అయితేనే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను. అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేసేసామంటే మన అవుట్పుట్ అనేది ఇలా రాసేసాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ మార్చుకుంటున్నాను. ఒకటి ఏం చేశానంటే -10 అని ఇచ్చాను, రెండోది ఎంత ఇచ్చానంటే 4 అని ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయితే లేదో చూద్దాం. ఏమైంది, ఫాల్స్ అని వచ్చేసింది. అంటే నేను తీసుకున్నది తప్పనే చెప్పాడు. అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఒక 10 అని తీసుకున్నాను, రెండోది ఎంత తీసుకున్నాను అంటే 4 అని తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, నా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ది నేను 10 తీసుకున్నాను, రెండోది వచ్చి నేను ఏం చేశాను అంటే -4 తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. ఏం చేశాను, చెక్ చేసుకుంటే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకని అంటే ఒకటి నెగిటివ్ తీసుకున్నానని నాకు అర్థమైపోయింది. అంటే మనకి ఇప్పుడు ఏం రాశాను, నా ప్రోగ్రాంలో ఏం రాశాను, రెండు నెంబర్స్ పాజిటివ్ అవ్వాలి, వాటిలో ఒక నెంబర్ అనేది ఏమవ్వాలంటే 5 కంటే ఎక్కువ ఉండాలి. రెండు ఉన్నా పర్లేదు, లేదా కనీసం ఒక నెంబర్ ఏమవ్వాలంటే 5 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పాను. అలా ఉండేటట్లు ప్రోగ్రామ్ రాయరా అని చెప్పాడు అనమాట. అలా రాయాలి అంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా రాస్తామంటే ఈ టైప్ ఆఫ్ సినారియోతో రాయడం అనేది చేస్తారనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి? సంజయ్, డూ యూ హ్యావ్? నో సార్. అర్థమైనట్టేనా? Yes, sir. sir. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.